వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ తర్వాత ఒక్కొక్క వర్షన్ వినిపిస్తోంది. మా రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, ఆ రాష్ట్రానికి అన్ని ఇచ్చారు. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ రాష్ట్రానికే పెద్దపీట వేశారు. ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. సో పన్నుల విషయంలో కూడా ఢిల్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి అంశం అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో రానున్న కాలంలో ఇంకా భవిష్యత్తులో కొన్ని ఎన్నికలు ఉన్నాయి. సో ఏదేమైనా కానీ రెహమాన్ గారు, ఒకవైపు బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి. సో ఏ రంగానికి ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తున్నారు మొత్తం లెక్కలు కూడా బయటకు వచ్చాయి. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. సో ఏ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రాలకింత అని ప్రకటించకపోయినా కానీ తెలంగాణకు రావాల్సినటువంటి వస్తాయి, ప్రభుత్వం సహకరించాలి అన్న మాట ఒకటి. ఇంకోవైపు ప్రతిసారి గతంలో ఓటాన్ బడ్జెట్ టైంలో కూడా మనం చూసినాం, తెలంగాణ గుండుసున్నా అన్నారు. ఈసారి కూడా తెలంగాణకు ఏమీ లేదని ఇప్పటికీ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో దీంట్లో విభజన హామీల్లో చాలా అంశాలు ఉన్నాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, వెనకబడ్డ జిల్లాలంటే ఆల్మోస్ట్ తెలంగాణ 10 జిల్లాల్లో ఒక జిల్లా ఒకటో రెండో ఎక్స్పెక్ట్ చేస్తే మిగతా మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు కూడా ఇప్పుడు పెరిగినటువంటి జిల్లాలతో పాటు అన్ని వెనకబడ్డ జిల్లాలే. సో వాటికి సంబంధించి బడ్జెట్లో ఎంతవరకు బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, ప్రాజెక్టులకు రావాల్సినటువంటి జాతీయ హోదా కానీ, సో ఇవేమీ లేదు. పక్క రాష్ట్రం పోలవరానికి ఇంకొంత నిధులు అధికంగా పెంచారు. సో అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ అంశం ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా యుద్ధంగా పోలేదు, సానుకూలంగానే ఉన్నారు, కొంత సయోధ్యగానే ఉన్నారు. సో వాట్ హ్యాపెన్ అండ్ తెలంగాణ ఇప్పుడు మంత్రివర్గ సమావేశం ఒకటి జరుగుతుంది మంత్రులతోటి. ఏం చూడొచ్చు, ఏ అంశాలపైన ప్రభుత్వం బయట మాట్లాడే ఛాన్స్ ఉంటాయి ఆ తర్వాత? శ్రీకాంత్, నిజానికి ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. నిజానికి దేశాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు ఇది తెలంగాణ 80% ట్యాక్సులు పే చేస్తున్నటువంటి రాష్ట్రం. దేశ అభివృద్ధిలో పర్ క్యాప్ ఇన్కమ్ లో కూడా చాలా ముందుంది. అట్లానే దేశం తెలంగాణ రాష్ట్రము అంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల శీతకన్ను ఉన్నది, దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్న చూపు ఉందనేది ముందు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. అయితే ఈ వాదనకు బలం చేకూరుస్తూ దాన్ని నిజం చేస్తూ కూడా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అట్లానే మీరు బీహార్కి ఎన్నికలు ఉన్నాయి అని మాత్రమే కాకుండా నితీష్ కుమార్ పైన అట్లానే నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాలను వాళ్ళ డిమాండ్ కాపాడుకునే ప్రయత్నం కుర్సీని కాపాడుకోవడంలో భాగంగా స్పష్టంగా కనపడుతుంది. డెఫినెట్ గా ఆ రెండు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తుంది. అట్లానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో ఉంది. దీన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి నిజానికి కేంద్రం సహకరిస్తే బాగుండేది. ఇప్పుడు ఉల్టా రాష్ట్రాన్ని సహకరించాలని కోరుతున్నారు. ఇదేందో నాకు అర్థం అవట్లేదు. బీజేపీ అంటేనే అంతా ఉల్టా పనులు. ఇప్పుడు మనకి ఐటీఐఆర్ కానీ లేకపోతే ఇందులో అంటే ఇప్పటిదాకా మనం విభజన హామీల్లో ఉన్నటువంటి వాటి గురించి ప్రస్తావించాలి. ఎందుకంటే అవి ఒక మళ్ళీ రీక్రియేషన్ చేసేవి, ఉత్పత్తి చేసేవి. సరే, బడ్జెట్ లో దేశ బడ్జెట్ కాబట్టి రాష్ట్రాల పేర్లు ప్రస్తావించకపోయినా గానీ వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పేర్లు ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటది కదా అనేది ప్రశ్న. పోలవరాన్ని ప్రస్తావించినట్టు అట్లానే డెఫినెట్ గా తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాళేశ్వరాన్ని కోరింది, అది ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్ గా తీసుకోమని కోరింది, దాన్ని ఊసేలేదు. అట్లానే బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇది మనకు విభజన హామీలో రావాల్సినటువంటి ఐటీఐఆర్ కానివ్వండి, అట్లా అనేక అంశాలు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్, RRR కు సంబంధించి అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వాటిని వేటిని పరిగణలోకి తీసుకోకుండా డెఫినెట్ గా ముందైతే ఎవరికి ఆశ లేకుండే 30 సార్లు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇది దేశంలో తెలంగాణ రాష్ట్రం భాగంగా ఉంది. ఫెడరల్ స్ఫూర్తి అనేది ఒకటి ఉన్నది. ఈ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తా ఉంది. ఇది దేశానికి ప్రజలకి మంచిది కాదు. ఇది డెఫినెట్ గా తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సినటువంటి అవసరం ఉండే కేంద్రానికి. ఈ రాష్ట్రంలో నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళ ఎఫర్ట్స్ ఏమైనాయి? వీళ్లకు కేంద్రంలో పలుకుబడి లేదా? వీళ్ళు చెబితే కేంద్రంలో మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరు ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళు వినే పరిస్థితి లేదా?
గతంలో మనం చూసినాం శ్రీకాంత్, జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే మిగతా ఒత్తిడి చేసే వాళ్ళు అంటే రకరకాలుగా నయాన భయాన ప్రెస్ మీట్లు పెట్టో రకరకాలుగా అంటే వాళ్ళ చేత దండాలు పెట్టి దరఖాస్తులు ఇచ్చి రిక్వెస్ట్ చేసి సాధించుకొని తీసుకొని వచ్చేవాళ్ళు గతంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు వీళ్ళంతా. అంటే తమ ప్రజల తరపున తమను గెలిపించినటువంటి రాష్ట్రం తరపున మాట్లాడారా, మాట్లాడితే కేంద్రం ఏం స్పందించింది, ఎందుకు ఇవ్వలేకపోయింది అనేటువంటి విషయాల్ని కూడా ఈ రోజు బీజేపీ తరపున గెలిచినటువంటి ఎంపీలు, మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మొత్తం అంటే అదనంగా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి కేంద్రానికి ఇస్తున్నటువంటి నిధుల్లో నుంచి మనకు డెఫినెట్ గా అదనంగా అందాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఏ లెవెల్లో సహాయం అందుతోంది, తెలంగాణకు ఎందుకు అందుతలేదు అనేది అది బహిరంగ రహస్యం. స్టీరింగ్ అనేది డబుల్ ఎన్ చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ ప్రయోజనాలను సంతృప్తి పరిచిన తర్వాతే మిగిలిన వాటికి సంబంధించి మాట్లాడే పరిస్థితి. అయితే అరాకొరగానైనా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులను వాళ్ళు టేకప్ చేసి ఉండింటే చాలా బాగుండేది. ఇది చాలా దురదృష్టకరం, ఒక్క నిమిషం, రేవంత్ గారు. పూర్తిగా విఘాతం కలిగించేది. రేవంత్ గారు